మీరేనండి ఈ అరాచకం సినిమా తీసింది? అప్పుడు మాట్లాడాలి కదా నాన్నగారు, మీరు మాట్లాడించాలి మీ డైరెక్టర్ చేత. మాట్లాడు. లోపల ఉన్నదంతా దసరాలో పెట్టాడు, మార్చ్ 30కి చూడాల్సిందే. నేను చాలాసార్లు ట్రై చేశాను, అవ్వలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. హాయ్. ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చాలా చాలా డిలే చేశారు మా వాళ్ళు. నన్నేమో బయట కూర్చోబెట్టి, నేను వచ్చి చాలాసేపు అయింది, నన్ను బయట కూర్చోబెట్టారు, మిమ్మల్ని ఇక్కడ లోపల కూర్చోబెట్టారు. అయితే ఇంకా ఎంతసేపు పడుతుందని అడిగాను, ఇంకో అరగంట పడుతుంది పాటకి అన్నారు. బేసిక్గా నేను పాట కంటే కూడా ముందుగా ఇక్కడికి వచ్చింది మీకోసం. మీరు కూడా నా కోసం వచ్చారని తెలుసు. మరి నేను ఎందుకు బయట వెయిట్ చేయాలి, మీరు ఎందుకు లోపల వెయిట్ చేయాలని వచ్చేసా. సో లవ్ యూ టూ. ఈ లవ్ యూ ఇంకా 100 రెట్లు మార్చి 30వ తారీఖుకి పెరుగుతుంది. నా మీద మీకున్న లవ్, మీ మీద నాకున్న లవ్ 2 రెట్లు కాదు 10 రెట్లు పెరగబోతుంది మార్చి 30కి. ఏంటది ఫోటో ఎంచావు టీషర్ట్ మీద, నైస్, చాలా బాగుంది. ఓకే, సో ఈరోజు ఆల్రెడీ మీరు టీజర్ ఈ పెద్ద స్క్రీన్ మీద మీతో పాటు కూర్చొని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు సాంగ్ లాంచ్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని ఆ బిగ్ స్క్రీన్ మీద ఇలా ఆల్మోస్ట్ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేశాను. అండ్ ఒరువారి పాట గురించి చెప్పాలి, ఈరోజు లాంచ్ అవుతున్న పాట గురించి. నాకు చాలా ఇష్టమైన పాట అండ్ పర్సనల్గా నేను నమ్మే ఫిలాసఫీకి దగ్గరగా ఉన్న పాట. మీరందరూ కూడా బ్రేకప్లు అన్నవి ఎప్పుడొకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. బ్రేకప్ అంటే కొంతమందికి పాపం ఇంకా లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అయి ఉండదు, బట్ స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైన బ్రేకప్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సాధారణ మన సినిమాల్లో ఎప్పుడు ఎక్కువగా ఏం చూస్తుంటాం అంటే, బ్రేకప్ అంటే మా అయితే నేను ఒకప్పుడు చేసిన సాంగ్స్కి మీరు ఇంతకుముందు నేను లోకల్ అలాంటి చోట్ల డిస్టర్బ్ చేస్తా నేను ఇలాంటి పాటలన్నీ ఉండేవి. అమ్మాయి ఒప్పుకోకపోయినా సరే వెనకాల పడి, ఇప్పుడు కొంచెం అది నా పర్సనల్ ఫిలాసఫీకి దగ్గరగా ఉన్న సాంగ్ అది. ఆ సినిమాకి అది కరెక్టే అని చెప్పి చేసాం. బట్ నా పర్సనల్ ఫిలాసఫీకి చాలా దగ్గరగా ఉన్న సాంగ్ ఒరువారి.